బలుల గురించి చెప్తాను. బలులు అనేటువంటి యొక్క అంశము గురించి ఒక గ్రంథమే ఉంది బైబిల్లో. లేవియా కాండము బలుల గురించి రాస్తారు. దహన బలి, అలాగే నైవేద్య బలి, అలాగే సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని బలుల గురించి ఉంటారు. బలులు అర్పించాలి. అది పాత నిబంధన కాలంలో బలులు అర్పించాలి. పాత నిబంధన కాలంలో బలులు అర్పించేటువంటి ఆ అర్పణలు అనేవి ఉండేవి ఓల్డ్ టెస్ట్మెంట్లో. ఇప్పుడు మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నామా, కొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్లో ఉన్నామా, పాత నిబంధనలో ఉన్నామా, కొత్త నిబంధనలో ఉన్నామా? కొత్త నిబంధనలో ఉన్నాం. కొత్త నిబంధనలో బలులు అర్పించక్కర్లేదు. మన కొరకు యేసు ప్రభు వారే ఒకేసారి బలైపోయాడు. దహన బలైపోయాడు, నైవేద్య బలైపోయాడు, సమాధాన బలైపోయాడు, పాప పరిహారార్థ బలైపోయాడు, అపరాధ పరిహారార్థ బలైపోయాడు. అన్ని రకాల బలులు యేసుక్రీస్తు ప్రభువారి యందు నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ దహన బలులు అర్పించడం, గొర్రెల్ని, మేకల్ని, ఆవుల్ని, లేకపోతే ఎద్దుల్ని పప్పలు ఉండడం, వాటినేమో నైవేద్యం పెట్టడం, పప్పలు గోధుమ పిండితో నైవేద్యం తయారు చేసి పప్పలు పొంగడాలు, గోళ్ళు, గారెలు తయారు అలాంటివన్నీ పెట్టి దేవుడికి నైవేద్య బలి చేస్తారు. అలాంటివి కూడా పెట్టక్కర్లేదు. అలాగే సమాధాన బలి అనేది కూడా అక్కర్లేదు. పాప పరిహారార్థ బలి కూడా యేసుప్రభువే అయిపోయాడు. అపరాధ పరిహారార్థ బలి కూడా యేసుప్రభువే అయిపోయాడు. ఇప్పుడు మనం ఏం బలులు ఇవ్వక్కర్లేదు. ఆ బలులకి మరి ఇప్పుడు ఏంటయ్యా గుర్తాయంటే, మనము మోకరించి ప్రార్థన చేయడమే బలి. ప్రార్థనా జీవితమే అన్ని రకాల 5 రకాలైనటువంటి బలులకి గుర్తుగా ఉంటుంది. ప్రార్థనలో మోకరించి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? మన యొక్క పాపాలని, అపరాధాలని, తప్పుల్ని, పొరపాట్లని, బై మిస్టేక్ అనుకోకుండా జరిగినటువంటి పొరపాట్లు అనేవి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసి క్షమించమని కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించేస్తాడు. అది బలులతో సమానం. అయితే కానుకలు అనేవి ఉన్నాయి. అవి కూడా పాత నిబంధనలో ఉన్నాయి. ఈ కానుకలు చాలా రకాలు ఉన్నాయి. అందులో నాకు గుర్తొచ్చినవి వేరే చోట ఒక నోట్బుక్లో రాసుకున్నాను. ఇవన్నీ వేరే ప్రసంగాల గ్రంథం అనేది ఉంది, వేరే దగ్గర రాసుకున్నాను. చాలా ప్రసంగాలు, ఎన్నో ప్రసంగాలు, ఇప్పటికి 42 సంవత్సరాల అనుభవం, ఎన్నో రకాల ప్రసంగాలు. పాస్టర్లకు చేసినవి, చర్చ్లకు చేసినవి, యవనస్తులకు చేసినవి, ఇక స్త్రీలకు చేసినవి, ఎన్ని రకాల ప్రసంగాలు ఉన్నాయి. కానీ ఈ కానుకల గురించి నేను పట్టించుకొని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడైనా సందర్భం వస్తే చెప్పడం, కానీ ఇదే మొదటిసారి చెప్పడం. ఈ కానుకలు రకాల గురించి చెప్పుకుంటే ఎన్ని రకాలు ఉంటాయంటే, దశంభాగాలు, ఒకటి కృతజ్ఞతార్పణలు, ప్రతిష్ఠార్పణలు, ప్రథమ ఫలములు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబళ్ళు అనేవి 6 రకాల అర్పణలు ఉన్నాయి. ఇంకా ఉంటుంది, ఇంకొకటి ఉంది మళ్ళీ, అది నేను తర్వాత చెప్తానండి. దశంభాగములు, కృతజ్ఞతార్పణలు, ప్రతిష్ఠార్పణలు, ప్రథమ ఫలములు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబళ్ళు. గుర్తుపెట్టుకున్నారా? రాసుకోండి అమ్మా, లేకపోతే మీకు గుర్తుండకపోతే రాసుకోండి. ఇవన్నీ పాత నిబంధన కాలంలో ఉన్నాయి. దశంభాగాలు, కృతజ్ఞతార్పణలు, ప్రతిష్ఠార్పణలు, ప్రథమ ఫలములు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబళ్ళు. ఎన్ని రకాల బళ్ళు అర్పణలు? కానుకలు ఎన్ని రకాలమ్మా? దశంభాగం 6 ఉన్నాయి. ఇంకోటి ఉంది, ఇది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దశమ భాగం, కృతజ్ఞతార్పణలు, ప్రతిష్ఠార్పణలు. వీటన్నిటి గురించి ఒక్కొక్క మాటలో చెప్పి నేను ముగిస్తాను. దశంభాగాల గురించి మాత్రం నెక్స్ట్ తర్వాత చెప్తాను, ఆఖరిలో చెప్తాను. కృతజ్ఞతార్పణలు అంటే, దేవుడు ఎవరైనా మనకి ఏదైనా ఉపకారం చేశారనుకోండి అమ్మా, వాళ్ళు పేరు మనం మర్చిపోం అనుకోండి. నేను మా అమ్మది, అది ఉదాహరణ మాత్రమే. మేము ఇస్తాం కాబట్టి మీరు ఇవ్వండి అన్నానికి కాదు సుమా, పరిస్థితులు అలా అనుకోకండి. మన చెట్లు అరటికాయలు కాశాయి, అది అమ్మితే ఎంత ఇస్తాడు? 150, 200, లేకపోతే 70, 80 ఇస్తాడు. ఆడికి అమ్మేసి ఆడి దగ్గర నుంచి ఏమి బాగుంటాను, మా సొంత బిడ్డలు ఉన్నారు, అందుకు ఒక్కొక్క కాయ ఇస్తే ఈ 50 మందికి 50 కాయలు సరిపోతాయి. లేకపోతే 2 ఇస్తే పెద్ద కుటుంబం అయితే బాగుంటుంది, మనం తింటారు కదా, పట్టుకెళ్ళి
పంచి ఇస్తున్నాను. ఏమండి, అందుకు మీరేం చేస్తున్నారు? అప్పుడప్పుడు మీకు తోచిన పప్పలో పాషాలో ఏదైనా వండుకుంటే మా పాస్టర్ ఉన్నారు కదా అని చెప్పి అది మర్చిపోకుండా చేస్తున్నారు. దీన్ని కృతజ్ఞత అంటాం. ఇంకా కృతజ్ఞత ఏంటో తెలిసిన, ఇంకా ఏదైనా మనకి కష్టంలో ఆపదలో ఆదుకుంటే వాళ్ళకి ఏ రకంగా కృతజ్ఞత చెప్పాలి? అందుకు ఏదో వస్తు రూపంలోనూ మాట రూపంలోనూ రకరకములుగా కానుక. అయితే మన దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, కానుక ఆయనకు అర్పించాలి కదా. తెల్లవారు లేచుకుంటేనే మన ప్రాణం మనలో పెడుతున్నాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఆయనకి కృతజ్ఞతగా ఏమిస్తే రుణం తీరుతుంది. అందుచేత కృతజ్ఞతగా మనము ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, స్తుతులు చెప్తాం. ఇంకా వస్తు రూపంలో ఏదైనా ఉంటే తీసుకొచ్చి పెడతాం. కానుక రూపంలో అయినా సరుకులు సామాన్లు అన్ని దేవుని మందిరం ఉంటాం. కృతజ్ఞత ప్రతిష్ఠార్పణ అంటే మనం ప్రతిష్ఠించుకుంటాం. మన పిల్లోడిని ప్రతిష్ఠిస్తాం, మన ఇంటిని ప్రతిష్ఠిస్తాం, మన పొలాన్ని ప్రతిష్ఠిస్తాం, లేక మనకు ఉన్నటువంటి వస్తువుల్ని సైకిళ్ళు అనుకోండి, మోటార్ సైకిల్ కొనుక్కుంటాం. దాన్ని ఏం చేస్తాం? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ప్రతిష్ఠించి ఈ రోజు నుంచి వాడతాం. అప్పుడు దేవునికి ఏదో కానుక ప్రతిష్ఠార్పణ అంటుంది. ప్రథమ ఫలములు అంటే ఏంటి? పండిన పంటలో, వండిన వంటలో, అలాగే కోడి పిల్లలు పెట్టినా, గుడ్లు పెట్టినా, పశువులు ఏదైనా పిల్లలు పెట్టినా వాటిలో మొట్టమొదటిది ఏం చేస్తాం? దేవునికి ఇష్టం. మొట్టమొదటి చిట్ట చివరిది కాదు, పురికింది లేకపోతే చచ్చిపోతేమో అన్న టైప్లో ఉంది, అట్లాంటిది కాదు. మొట్టమొదటి బలమైంది ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి, అంతేనా? మొట్టమొదటి బొబ్బాస్ కప్పాయ, మొట్టమొదటి బొబ్బాస్ పంట, లేకపోతే మొట్టమొదటి ఆనకాయ తీసుకొచ్చి ఇస్తుంటారు. అది ప్రథమ ఫలం అన్నమాట. ప్రథమ ఫలం. స్వేచ్ఛార్పణలు అంటే ఏంటి? నీ ఇష్టపూర్వకంగా నీకు అనిపిస్తుంది దేవుడికి ఇవ్వాలని ఏం చేస్తుంది, నీ హృదయంలో తలంపు వస్తుంది. నేను దేవుడికి ఇష్టం మంచిది, దేవుని మందిరానికి ఇష్టం మంచిదని. వీటిని స్వేచ్ఛార్పణలు. మొక్కుబళ్ళు అంటే ఏం చేస్తాం? మనం దేవుడికి మొక్కుకుంటాం. ప్రభువా, కరోనా నుంచి నన్ను కాపాడితే నీకు 116 ప్రభువా నీకు కానుకిస్తాను అంటే మొక్కుకుంటాం మనం. అంతేనా? కరోనా వచ్చిన అందరూ గుర్తుపెట్టుకోండి ఈ మాట. కరోనా నుంచి నిజమైనటువంటి అర్పణ ఇది ఏంటంటే తెలుసా? కరోనాతో ఎంతోమంది చచ్చిపోయారన్నమాట. పెద్దవాళ్ళు, బలవంతులు, శక్తివంతులు, ఆరోగ్యవంతులు, నువ్వానేనా అన్నటువంటి మనుషులు చనిపోయారు. పాస్టర్ చనిపోయారు, ఒక 500 మంది దగ్గర. ఆరోగ్యవంతులు చనిపోయారు, ధనవంతులు చనిపోయారు, లక్షలు పోసారు, కానీ వారు ప్రాణాలు తిరిగి రాలేదు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే, కరోనా అంటేనే డేంజరస్. నిరుడే చెప్పాను నేను. మొట్టమొదటి రోజునే నేను చెప్పాను ఇంట్లో, కరోనా ఈజ్ నాట్ ఇన్ ఆర్డినరీ డిసీజ్. సామాన్యమైన జబ్బు కాదు, అది చాలా పాయిజన్, అది విషం, అది ప్రమాదకరమైంది. కాబట్టి ఎవరికెవరు తగలకూడదు, ఎవరికెవరు ఏమి చెప్పకుండా ఎవరేం చేయకూడదు, అందరికీ తెలిసి ఉండాలి అన్ని చెప్పారు. కాబట్టి కరోనా అనేది అది పోయి బట్టకట్టి వేళ దేవుని మందిరం కూర్చున్నామంటే దేవుని యొక్క కృప. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఏం చేస్తారంటే, ప్రభువా నేను బ్రతికితే నేను నమ్మేసుకుంటాను తండ్రి మొక్కుకుంటాను. బ్రతికిన తర్వాత నమ్మరు, పోతాను, నమ్మరు. ప్రభువా నన్ను బ్రతికిస్తే నీకు ఒక 1116 కానుకిస్తాను తండ్రి నేను మొక్కుకుంటాను. ఇంకేదో ఇద్దామని మొక్కుకుంటారు, ఇంకేదో అర్పిద్దామని అనుకుంటారు. దీనిని మొక్కుబడులు అంటారు. ఇలాంటివన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి, పాత నిబంధనలో ఉన్నాయి. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి, యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో వచ్చేటప్పటికి ఈ దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు, స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు, మొక్కుబళ్ళు, ప్రథమ ఫలములు, ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభువారి కాలంలోకి వచ్చేటప్పటికి ఉన్నాయి. యేసు ప్రభువారు అంటాడు ఆయన ప్రసంగం చేసినప్పుడు, వాటిని మానక వీటినన్నిటినీ చేయండి అంటాడు. వాటినంటే పాత నిబంధనలో మోసే ఏమైతే నిర్ణయించాడో అవన్నీ మీరు చేస్తూ ఇప్పుడు నేను చెప్తుంటే కూడా మీరు చేయాలి అన్నాడు యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాటిని మానక అంటే ఏంటిని మానక? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 6 మానకూడదు. మానకుండా ఇప్పుడు కొత్తగా కూడా చేయాలి. ఏంటి తెలిసిన? కనికరము, ప్రేమ, అలాగే ఇతరులకు జాలి చూపించడం, ఇతరులకు కష్టాల్లో ఉంటే సహాయం చేయడం, ఉపకారం చేయడం, మేలు చేయడం, తోడుండడం, ఆదరించడం,
మనకు ఉన్నా లేకపోయినా కొంతమందికి సహాయపడడం ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నేను కనికరమనే కోరుచున్నానని యేసుప్రభువు వారు చెప్తా మాట చెప్తాడు, వాటిని మానొద్దు, వీటిని చేయండి అని. పాత నిబంధన కాలంలో ఏం చేసేవారు తెలుసా? దేవుడికి ఇచ్చేటువంటి దశభాగంలో సోపులోను జీలకర్రలోనూ వాడు దశభాగాలు తీసేవారట. జీలకర్ర ఎక్కడ వాడతారు? తాలింపులో వాడతారు. జీలకర్ర సోపు ఎక్కడ వాడతారు? అక్కడే, అందులోనే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాల్లో సైతం దశభాగాలు తీసేవారు. వాటిని మానొద్దన్నాడు యేసయ్య. మీరు ఎవరైనా సోపులో జీలకర్రలు తెస్తున్నారు దశభాగం? ఉల్లిపాయలు తెస్తున్నారా? పంచదారలు తెస్తున్నారా? ఉప్పులో పప్పులో తెస్తున్నారా? అనకాపల్లిలో ఒక సహోదరి ఉండేవారు, పశువుల డాక్టర్ గారు భార్య, పశువుల డాక్టర్ గారు. దేవరాపల్లి ఎలమంచి దగ్గర మామిడివాడలో నేను పాస్టర్గా పనిచేస్తున్నాను. వాళ్ళు మంచి కుర్రవాళ్ళు, 27, 25 సంవత్సరాల లోపలే ఉంటాయి కదా. ఆలోచిస్తే చాలా పెద్దవాడు, పశువుల డాక్టర్ గారు, వెటర్నరీ డాక్టర్. సడన్గా ఒక ఆదివారం వచ్చాడు. ఒక ఇంచుమించు ఒక ఆయన పిల్లలు, వాళ్ళ అక్కగారు, ఆయన భార్య అందరూ కలిసి ఒక 7 వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు ప్రజలు? పలానా మాది పలానా ఊరండి, అడ్డుగోలు నుంచి వచ్చామండి అన్నారు. ఇంతకుముందు ఇక్కడ వచ్చామండి, బాప్తిజం తీసుకున్నామండి ఇక్కడని. అందుచేత ఇది మాకు మొట్టమొదటి చర్చ్ కాబట్టి, చూడండి ఎంత జ్ఞాపకము, మొట్టమొదటి చర్చ్ కాబట్టి, మేము బాప్తిజం పొందిన చర్చ్ కాబట్టి, సంఘం కాబట్టి, అప్పూర్వం చర్చ్ కాబట్టి మేము ఇక్కడికి వచ్చామండి. అప్పటికే 2-3 మారిపోయారు పాస్టర్. ఆ టైంలో తీసుకున్నారు వాళ్ళు బాప్తిజం. ఇప్పుడు వచ్చారు. అప్పుడు వెంటనే అమ్మగారికి ఏం చెప్పారంటే, వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వెళ్ళలేరు కనుక ప్రార్థన జరుగుతుంటుంది, కళ్ళు మూసుకుంటాం, నువ్వు ఇంట్లో వెళ్ళి వంట పెట్టి ఈ 7 గుడ్లు ఉంటే గుడ్లు వండేసి అంటే అమ్మగారు లోపలికి వెళ్ళారు. ప్రార్థన జరుగుతూ ఉంది. ఈవిడ చివరిలో కూర్చొని మధ్యలో లేచింది, వంట చూస్తూ వార్త చూస్తూ వస్తారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు అనకాపల్లి దగ్గర కోనరం కొంచెం కానీ ఊరిలోకి వచ్చారు. డాక్టర్ గారు అయినా ఎక్కువ మంచి సంబంధ బాంధవ్యాలు బాగా పెరిగాయి మాకు. ఇలాగే వాక్యం చెప్తూ సోపులోను జీలకర్రలోనూ మీరు దశభాగాలు తీయాలని వాక్యం ఉంది. ఉల్లిపాయల్లో తీయాలా, పప్పులో తీయాలా, ఉప్పులో తీయాలా, పంచదారలో తీయాలా, ఇంకేమేమి ఉన్నాయో అవన్నింటిలో కూడా దశభాగం తీయాలా, నూనెలో తీయాలని చెప్తే అమ్మగారు ఎంత విశ్వాసం. నిజంగా మీకు కావాలంటే అమ్మగారు ప్రత్యేకంగా వెళ్ళి అడుగుకోండి రాష్ట్రం గారు. వాళ్ళు ఏం చేసేవారంటే నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు నేను జాతకం అనుకొని వచ్చిన వెంటనే ఇవన్నీ తీసిస్తుంది. ఇవన్నీ తీసిస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుని వాక్యం నేను మామూలుగా చెప్పాను, క్యాజువల్గా ఇలాంటివన్నింటిలో కూడా మనం తీయాలన్నాను. అనేటప్పటికి నిజంగానే ఆవిడ పట్టుకొని వచ్చింది. ఉల్లిపాయలు ఒక 10 కేజీలు ఉల్లిపాయలు, ఒక కేజీ ఉల్లిపాయలు, ఒక 2 కేజీలు పంచదార తీసుకోండి, గ్లాసులతో వాటిని కొలిసి 20 అయితే 2 గ్లాసులు, ఈ గ్లాసులు మామూలు గ్లాసు. అలాగే ఇంకేవేవో ఉంటే అవి వాటితో వీటితో ఏమో నూనె కొలిసి, నూనె ఒక సీసాలు వేసి, పప్పులు కొంటారు కదా, నెలకు ఒకసారి జీతకాలు కదా, అందులో నుంచి మళ్ళీ కొంత ఇవన్నీ తీసుకొచ్చి పెడితే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాక్య ప్రకారంగా చేయాలనే ఆశ ఈ కుటుంబానికి మీరు ఇచ్చారు ప్రభు అని చెప్పి దేవుడిని స్తుతించాను. ఆ తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. సువార్త కూటాలు ఏర్పాటు చేసే వాళ్ళ ఊర్లో కొంచెం సంఘం కట్టబడింది. అనేక మంది బలములు, ఏకలు, మన బడుగు వర్గాల వారు ప్రభువుని నమ్ముకున్నారు. వారి ద్వారా అక్కడ ఒక సంఘం కట్టబడింది. మంచి పరిచయం జరిగింది. బయట ఉండేవారు, వ్యాన్లు వేసుకొని బయట ఉండేవారు. విశాఖపట్నం నుంచి పెద్దలు, అలాగే మేము కూడా వెళ్ళేవారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అంత ఆసక్తి చేయాలనేటువంటి ఉత్సాహం, కోరిక. అలాగా దేవుడు ఏం చెప్పాడంటే వాటిని మానొద్దు, వీటిని చేయండి. ఆ కానుకలు పాత నిబంధనలో నియమించిన కానుకలు మానొద్దు. క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పినటువంటి ప్రేమ, కనికరము, దయ, వాత్సల్యత, ఇతరులకు ఉపకారం చేయడం, ఇది కూడా మీరు మానొద్దు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాస్టర్ గారు బలవంతం చేయరండి. ఏ పాస్టర్ గారు బలవంతం చేయరు. దశభాగాలు ఇవ్వకపోతే మీరు చస్తారు, చనిపోతారు, పడిపోతారు, జబ్బులు వచ్చేస్తాయి, దోషాలు వచ్చేస్తాయి, మీరు నాశనం అయిపోతారు అంటే చెప్పరండి. సంఘ బిడ్డలు ఎవరు అలాగా శాపాలు పెట్టరు. శాపాలు పెట్టినట్టు అనిపిస్తారు. కానీ వాక్యము అలా చెప్పేటప్పుడు వాక్య ప్రకారంగా చేయాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు అలా గర్దిస్తారేమో పాస్టర్ గారు. అంతేగాని సంఘ బిడ్డలు చెడిపోవాలని, పడిపోవాలని, నాశనం అయిపోవాలని, హాస్పిటల్
గారు కోరరు, ఏ పాస్టర్ గారు కోరరు. విజయప్రసాద్ రెడ్డి అని తెలుసుకోవాలి. విజయప్రసాద్ రెడ్డి అన్నవాడు ఫుల్ టైం పాస్టర్ కాదు. ఏదో కూలి పనో, నాలుగు పనో, వ్యాపారమో, వ్యవహారమో వర్కం చేసుకొని ఒక పక్కన సంఘం పెట్టుకొని సంఘం నడిపిస్తున్నాడు. కాబట్టి అతనికి అర్థం అవ్వదు. జీతం ఆదాయం వదిలేసి, ఉద్యోగం వదిలేసి, ఎవరి కాలంలోనే దేవుడిని సమర్పించుకొని ఉద్యోగం చేస్తే 50-60 వేల రూపాయలు సంపాదించుకోగల శక్తి సామర్థ్యాలుండి ఏ పని చేసినా సరే వేలకు వేలు తెచ్చుకునేటువంటి టాలెంట్ నుండి కూడా అవన్నీ పక్కన పెట్టి దేవుని పిలుపునందుకొని దేవుని సేవకులు దేవుని మీద ఆధారపడి దేవుని సేవకు వస్తారు. దేవుని సేవకు వచ్చిన తర్వాత అనేక మందిని దేవుని సంఘంలో చేరుస్తారు. ఆ సంఘస్థులు దేవుని యొక్క సేవకుని యొక్క సేవను గుర్తించి, యథార్థతను గుర్తించి, ఆ దైవజనుడి తాలూకా పద్ధతులు నచ్చి, చెప్పిన వాక్యాన్ని అంగీకరించి అది చేయాలని పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తేనే కానుకలు ఇస్తారు. ఇవ్వకపోతే ఎవరిని బలవంతం చేసే అవకాశమే పాస్టర్గారికి ఉండదు. బలవంతంగా ఎవరు ఇమ్మని అడగరు. బలవంతంగా ఇవ్వండి, మీరు ఎంతకాలం ఇస్తారమ్మా? ఎంతకాలం ఇస్తారండి? బలవంతంగా దర్శన భాగాలు ఇవ్వండి అంటే, కానుకలు ఇవ్వండి అంటే, అర్పణలు ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? ఈ పాస్టర్ డబ్బాచా ఎప్పుడో కానీ నేను చర్చిలో, మన చర్చిలోనే కానుకలు ఇవ్వండి, దర్శన భాగాలు ఇవ్వండి, వాక్య ప్రకారంగా చెప్తుంది, వాక్యంలో మనం చేయాలంటే పాలనుకునే సూర్యగాడు ఉండేవాడు కదా ఇక్కడ. సూర్య చెప్పారమ్మా, సూర్యబాబు గారు. వాడు ఊరందరికీ వెళ్ళి చాటమని చెప్పాడు. మన సంఘపేట కూడా కొంతమంది అండి పాస్టర్ ఎప్పుడు డబ్బుల గురించే చెప్తాడు. మరి డబ్బులు వద్దా? సంఘంలో డబ్బులు వద్దా? సంఘం కట్టాలంటే, ఫ్యాన్లు కావాలంటే, కరెంటు బిల్లు కట్టాలంటే, ఖర్చులు వేయాలంటే, నిన్న కాక మొన్న ఈ మధ్య మనం పనిచేసాం కదా, దానికి ₹1,00,000 ఖర్చు అయింది. ₹1,00,000 ఖర్చు కోసమే లెక్క కట్టారు. కానీ తగ్గించి ఇన్ని పనులు చేయాలంటే ఆలోచన ఉండి వ్యర్థంగా ఒకే దానికోసం ఖర్చు పెట్టకుండా ఇన్ని పనులు చేయడానికి డబ్బు కావాలి. ఎక్కడే చూసుకోండి. పాస్టర్ గారు పెట్టగలరా? సంఘబిడ్డలు ఇవ్వాలనే దేవుని సేవకులు కూడా వాక్యంలో చెప్తారు. అది వాక్యంలో ఉంది కాబట్టి చెప్తాడు. అయితే ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, ఎవరు ఇష్టం వాళ్ళది. బలవంతం లేదు. వాక్యం ఉంటుంది, చదువు కొనకయో బలవంతము కాకయో స్వేచ్ఛగా అర్పించాలా. వాక్యం అందదు. కొరింథీయులకు రాసిన పత్రికలో దశమ భాగాలు ఇవ్వండి అంటే వాక్యం చెప్తుంది. చెప్పడం వరకే మా పని. ఎవరు బలవంతంగా ఇవ్వరు. బలవంతంగా లాభం మేము. బలవంతంగా పిండే పాస్టర్లు ఉంటారు. శిరాలు పిండేస్తూ ఉంటారు, మాట తోడేస్తూ ఉంటారు. ఆ విశ్వాసులు ఎలాంటిలో బాధలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, నష్టంలో ఉన్నారో, వ్యాధిలో ఉన్నారో, వాళ్ళ ఆదాయంతో, వాళ్ళ రాబడంతో ఇదేం చూడరు. ఇంకా తెచ్చాయి అని చెప్పి బలవంతంగా అడుగుతారు. అయితే దేవుని బిడ్డలారా, స్వేచ్ఛగా ఇచ్చినంత మటుకు తీసుకుని తృప్తి చెందే పాస్టర్ గారు కూడా ఉన్నారు. అది తెలుసుకోవాలని విజయప్రసాద్ రెడ్డికి ఈ యొక్క ఫోన్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సంఘటనలు మీరు కూడా గ్రహించాలి ఈ సంగతి. దేవుని బిడ్డలారా, దేవుని సేవకమైన మనము ఇస్తే దీవించబడు. ఇందులో ఏం అనుమానం లేదు. ఇస్తే దీవించబడు. ఈయుడి మీకు ఈ బడు నువ్వు ఆత్మను నువ్వే కొలతతో కొలుస్తావో ఆ కొలతతోటే నీకు తిరిగి ఇస్తారు. మీరు ఎవరికైనా ఒక 10 కేజీలు బియ్యం అప్పించారనుకోండమ్మా, నీకు 12 కేజీలు ఇస్తారా? ఎక్కడైనా చెప్పండి, ఇస్తారమ్మా? నీకు ఎకరం పొలంలో విత్తనాలు చల్లాలంటే బస్తా ధాన్యమో 2 బస్తాల ధాన్యమో జల్లుతారు. నువ్వేమో వీడికి 2 పట్టుకెళ్ళి ఎకరం భూమిలోనే విత్తనాలు చల్లావు. నీకు ఎకరం భూమి పంట వచ్చేస్తుందా? నువ్వు పిడికి విత్తనాలకు సంబంధించిన ఆ మొక్కలే మొలుస్తాయి, ఆ గింజలే వస్తాయి. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి అంశాలలో వాక్యాన్ని పాటించాలి. పాఠకాలు బోధలు కాదు. వాక్య ప్రకారంగా కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా కానీ కానుకమ్మని చెప్తే, లేకపోతే ఇమ్మని చెప్తే ఇవ్వక్కర్లేదు. వాక్యంలో ఉన్నది ఇమ్మని చెప్తే కనుక ఇవ్వాలి. ఇస్తే దీవించబడతారు. అయితే ఆ ఇవ్వడం అనేది మీ ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఇది దేవుడికి ఇస్తున్నాను. ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ అడుగుతున్నాను, ఎవరికి ఇస్తున్నారు? మర్చిపోకండి అన్నమాట. జీవితంలో ఎన్నడూ మర్చిపోకండి. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను,
బెంజమిన్ పాస్ గారికి మేము ఇస్తున్నాం అనుకుంటే కనుక తేవద్దు, ఇక్కడ కానికే తేవద్దు, రండి కూర్చోండి ఇదే వెళ్ళిపోండి. దేవుడికి ఇస్తున్నాం అనుకుని కానీ మీరు ఇస్తే లక్షించినా తీసుకుంటానా, ఒకవేళ ₹1 ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ మనము అర్పణలు అనేవి, కానుకలు అనేవి దేవునికి ఇవ్వాలి. నువ్వు ఇస్తున్న దేవుడికి. వాక్యం ఉందన్నమాట. ఇవన్నీ తర్వాత ఎప్పుడైనా ఒకటే వివరంగా చెప్తాను. దశంభాగం గురించి మాత్రం ఒక మాట చెప్పి వాక్యంలో నుంచి మీకు చూపించి ముగిస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఏమని చెప్తున్నాడమ్మ ఇక్కడ? నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోకి తీసుకొని రండి అన్నాడు. వాక్యం ఇంకోటి ఏమని చెప్పచ్చు, చదవండి అమ్మా. 8వ వచనం చదవండి. మానవుడు దేవుని యొక్క దొంగిలినా పదియో భాగమును ప్రతిష్ఠాపనలను ఇయ్యకే దొంగిలించిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మాస్టర్ చెప్తున్నారా? శాపగ్రస్తులై ఉన్నారు అని ఎక్కడ రాయబడింది? ఎవరు రాశారు? చెప్పండి, ఎవరు రాశారు? ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి ఏం చేయాలా? దేవుడు శాపగ్రస్తులై ఉన్నారు అన్నారు కాబట్టి అదిగో బైబిల్లోంచి దేవుడు శాపాలు ఆడుతున్నాడంటే ఆ పేజీ తిప్పించుకోవాలి. మరి బుద్ధి లేదు, పనికిమాల మాటలు మాట్లాడకూడదు. వాక్యం చెప్పినప్పుడు బైబిల్లో నుంచి ఆ పేజీని తింపేసి అప్పుడు నీ బైబిల్ నువ్వు పట్టుకో. దేవుని సేవకులు దేవుని వాక్యం చెప్తారు. విశ్వాసులు కూడా దేవుని వాక్యం వినాలి. ఇలాంటి తప్పుడు బోధనలు చేసేవాళ్ళు బోధనలు ఆలోచించకూడదు. అలాంటి యూట్యూబ్లు మీరు వినకూడదు. మీరు దీవించబడరు అలాంటి యూట్యూబ్లు మీరు వింటే. దేవుడే చెప్తున్నాడు ఇది. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకు ఎలా శాపగ్రస్తులై ఉన్నారు? దొంగిలిస్తున్నారు అన్నాడు. ఎలా దొంగిలిస్తున్నారు? 10వ భాగమును ప్రతిష్ఠాపనలు ఇయకే దొంగిలించిరి అని ఎలా చెప్పారు? పాస్టర్ గారు చెప్పారా? ఏ పాస్టర్ గారు చెప్పారా? గుడివాడలో చెప్పాడేమో వాళ్ళు ఏమన్నా పాస్టర్ గారు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాటలు. బైబిల్ అనేది మనుషుల ఊహతో రాసిన గ్రంథం కాదు, మనుషుల యొక్క ఇచ్చతో రాసిన మాటలు కాదు. దేవుడు రాయించాడు. ఆశీర్వదింపబడాలని దేవుడు రాయించాడు. దీవించబడాలని దేవుడు ఈ మాటలన్నీ లెక్కింపజేశాడు. ఇప్పుడు మనం దొంగిలిస్తున్నాం అన్నాడు. ఎలా దొంగిలిస్తున్నామంట? 10వ భాగంలో ప్రతిష్టాపన. కానీ ఇప్పుడు ఏం చెప్పాడు? కాబట్టి మీరు దీవించబడాలంటే, మీరు దొంగలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? 10వ వచనం చదవమ్మ వాళ్ళే. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మందిరంలో ఆహారం ఉండినట్లు. మందిరంలో ఏముండాలి? మందిరంలో ఏముండాలమ్మా? మీకేమో ఆహారం పెట్టాలా, నాకేమో ఆహారం రావాలా. ఇది మర్చిపోకండి అందరూ. మీకేమో ఆహారం రావాలి. ఏ ఆహారము? ఆత్మీయ ఆహారం. నాకేమో ఆహారం రావాలి. ఏ ఆహారము? నేను మీకు ఆత్మీయ ఆహారం పెడుతుంటే మీరు నాకేమో ఆహారం పెట్టాలా? ఇప్పుడు మందిరంలో ఆహారం ఉండాలా? మందిరంలో ఆహారం ఉంటే మందిరం తింటదా? గోడలు తింటాయా? కిటికీలు తింటాయమ్మా ఆహారాన్ని? చర్చిలో తిరిగే చీమలు బల్లులు తింటాయమ్మా ఆహారాన్ని? ఎవరు తింటారు ఆహారాన్ని? చెప్పండి, మాట్లాడండి. ఎవరు తింటారమ్మా మందిరం ఆహారం ఉంటే? గట్టిగా చెప్పండి. ఎవరో ఒకరు గట్టిగా చెప్ప. కుమార్ చెప్ప. ఎవరు తింటారండి మందిరంలో ఆహారం ఉంటే? కదా, ఇది ఓపెన్ సీక్రెట్.
ఇచ్చిన కానుకలు తప్పక తినాలి. తినకపోతే విశ్వాసం దీవెన రాదు. దైవ సేవకులు తింటేనే దీవెన వస్తుంది. మీరు దీవించబడాలంటే మీరు తీసుకొచ్చినటువంటి బియ్యము కానుకలన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తే అలాగ పోగు అయిపోయి అనుకోండి. ఒక సంవత్సరానికి ఎంత అవుతామో పోగు. మాస్టర్ గారు నువ్వు తినడానికి వెళ్ళేది అది దేవుడు తినాలని ఇక్కడ పెట్టారనుకోండి. ఓ సంవత్సరానికి ఏమవుతామా పెద్ద గొప్ప అవుతుంది. కానీ మీకు దీవెన రాదు. అంతేకాదు పనులు తింటాయి, అవి పురుగులు పట్టేస్తాయి, వేస్ట్ అయిపోతుంది. మీరు నిజంగా చెప్తున్నాను, నమ్మండి. అరే విజయప్రసాద్ రెడ్డి అనేటువంటి భక్తుడా విను జాగ్రత్తగా. ఈ కాళ్ళ మా చర్చికి ప్రసంగంగా నీకే ప్రసంగం ఇది యూట్యూబ్లో పెడుతున్నాం మేము. నువ్వు విను, నేర్చుకో, తెలుసుకో. దేవుని వాక్యం తెలియకపోతే నోరు మూసుకూడుకో. కరెక్ట్గా చెప్పు. సంఘంలో విశ్వాసుల మధ్య పనికి మాల పోస్టులు పెట్టద్దు యూట్యూబ్లో. దేవుని సేవకులు తినకపోతే ఎవరు తింటారు? ఎవరు తింటారు? నీకేమో వ్యాపారం ఉంది, జీతం తెచ్చుకుంటున్నాం, వస్తుంది, నీకు అక్కర్లేదంట. ఉద్యోగాలు చేస్తూ దేవుని సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి జీతం వస్తారు, వాళ్ళ భార్య కూడా జీతం తెస్తారు. అంటే ఆ కానుకలతో అంటాడు, ఆ కానుకలన్నీ ఏదో చేస్తాడు. కానీ దేవుని పెట్టారా ఈ దినాన్ని మనము దేవుని సేవకులు ఎంతోమంది అలా దేవుని పిలుపులు ఎందుకుని ఉద్యోగాన్ని వదిలేసి, వ్యాపారాన్ని వదిలేసి, ఆదాయాన్ని వదిలేసి కేవలం దేవుని పరిచర్య మీద జీవించేవారు ఉన్నారు. ఆ సేవకులకి పోషించే బాధ్యత ఎవరి మీద ఉంది? విశ్వాసులు కానుకలు ఇవ్వాలి, దశంభాగాలు ఇవ్వాలి, కృతజ్ఞతలు. ఇప్పుడు చెప్పిన 6 రకాలైనటువంటి కానుకలు 7 రకాలు ఉన్నాయి, అవన్నీ ఇవ్వాలి. ఇస్తే దైవ సేవకులు తింటారు. ఇప్పుడు ఒకవేళ మందిరంలో ఆహారం బాగా ఎక్కువ ఉందనుకోండి అమ్మా, మీకు ఓపెన్ సీక్రెట్ నేను చెప్తున్నది అంతా జాగ్రత్తగా. ఏ ఆదివారం ఎంత కానుక వస్తుందో రాస్తాం. అమ్మగారు నేను చెప్తారు, అమ్మగారు నేను రాస్తాను. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి రాయట్లేదు కానీ సరిగ్గాను అప్పుడప్పుడు రాస్తున్నాను. అంతకుముందు మాత్రం రెగ్యులర్గా రాసేవాడు. అయితే ఈ కానుకలు అన్నీ కలిపితే మనకి ఎంత వస్తుందో తెలుసా? 5 నుంచి 7 వేల వరకు వస్తుంది. 5 నుంచి 7 వేల వరకు. ఒక కుటుంబం జీవించాలంటే ఎంత 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 రావాలి ఈ దినాల్లో చెప్పండి మీరే? తక్కువలో తక్కువ ఎంత ఉండాలమ్మా కదా? 7,000 అంటే ఇంకెంత తక్కువ ఉంది? ఎవరిస్తారు? విజయప్రసాద్ రెడ్డి ఇస్తారేంటి? కాకపోతే ఎవరిస్తారు? ఆమోసిస్తారా? విజయరాజు ఇస్తాడా? మణి ఇస్తాడా? ఎవరిస్తారు? ఎవరిని అడుక్కోగలమా? ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, లేనప్పుడు. అయితే కొన్ని సంఘాలలో ఏం చేస్తారంటే ట్రెజరీ ఉంటుంది, నిధులు ఉంటాయి, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. మనకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది. మీకు తెలుసా? తెలీదు? తెలుసా? మీకు తెలీదు. మీరు ఎప్పుడైనా రండి, నిద్రలో నన్ను అడగండి, మన చర్చిలో అంత అకౌంట్ ఉందని చెప్తాను. మీకు తెలియదు. తెచ్చిన దాంట్లో అక్కడ కూడా అంత మింగేసేసి సోకలు చేసేసుకొని బళ్ళు వేసుకొని తిరిగేయడం కాదు సేవంటే. పోజుగా కళ్ళజోడు పెట్టుకొని బూట్లు సూట్లు వేసుకొని తిరిగేయడం కాదు. సంఘం ఏం చేయాలా, చర్చికి ఏం చేయాలా, విశ్వాసానికి ఏం చేయాలా, చర్చికి సౌకర్యాలు ఏం చేయాలి, సంఘ బిడ్డలకి, ఇవన్నీ ఆలోచించాలి దైవ సేవకులు. వేసిన కార్డులన్నీ గుడుగులు మింగేసేసి మళ్ళీ ఫలానది కావాలంటే మీరు ఇవ్వండి సంఘ బిడ్డల పడిపోవడం కాదు. ఇది చేయాలా, సంఘ బిడ్డలకు ప్రకటించాలా, వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా సంఘాభివృద్ధిలో కోరుకోవాలా, ఇస్తే సంతోషించాలా, ఇవ్వకపోయినా దైవ సేవకుడు ఏం చేయాలా, పని మొదలుపెట్టి పని చేస్తూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఆహారం వండినట్లు ఏం చేయాలా? 10వ భాగం తీసుకురావాలా, 10వ భాగం. కాబట్టి ఇది ప్రతి విశ్వాసి ప్రాక్టీస్ చేయాలి. ప్రతి విశ్వాసి ప్రాక్టీస్ చేయాలి. అది కూలే కానివ్వండి, నాలే కానివ్వండి, కష్టపడి శ్రమతోచి చేసిన పనే కానివ్వండి, లేదా నెల్లాడొచ్చే జీతం కానివ్వండి, అందులో దశమ. చివరిగా ఒక మాట చెప్పి సమయం అయిపోయిందా? ధర్మవరంలో పాస్టర్ గారు ఉండేవారు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ధర్మవరంలో పాస్టర్ గారు ఉండేవారు. ఆయన పేరు డేవిడ్ రాజు గారు. నేను మామూలువాడలో పనిచేసినప్పుడు ఆయన రక్షాతత్వం, ఆయన బాగా చదువుకున్నటువంటి
ఆ రోజుల్లో 12th క్లాస్ దాన్ని ఏమంటారంటే 7th ఫారం అనేవారు. ఆయన అప్పుడు చదివాడు. విశాఖపట్నం షిప్ యార్డ్లో ఉద్యోగం వచ్చింది, పెద్ద ఉద్యోగం, సూపర్వైజర్. ఆ రోజుల్లోనే 25,000 రూపాయలు. నేను ఎప్పటి సంగతి చెప్తున్నా, 45 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నాను. అప్పుడే 25,000 రూపాయలు అంటే ఆయన రిటైర్ అయినప్పుడు 60,000-70,000 అందుకొని రిటైర్ అవుతాడు అనమాట. విచిత్రం ఏంటంటే ఆయనకి చెవుడు, ఆయన్నేమో ఆ ఉద్యోగం ఇచ్చాడు. షిప్స్ వస్తాయి కదా, షిప్స్లో నుంచి సామాన్లు క్రేన్తో దించుతారు, ఆ ఉద్యోగం. అక్కడ దించేటప్పుడు పలాన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్ని వచ్చాయి అన్నీ చూసుకుంటే రాసుకోవాలి. ఈయన ఏం చేశాడంటే ఈ షిప్లో వచ్చినటువంటి కార్గో షిప్లో నుంచి లోడ్ దించేస్తుంది, ఒక పెద్ద బాక్స్ కంటైనర్ దించుతుంది అనమాట. ఆడేమో అక్కడ మిషన్ ఆపరేట్ చేస్తున్నాడు ఎవడో, ఈయన కంటైనర్ కింద ఉన్నాడు, అదే దిగిపోతుంది, అలాగా దిగిపోతుంది అతను కింద ఉన్నాడు. అలా చచ్చిపోతాడని చెప్పి ఎవరో గబుక్కున చేంజ్ చేశారంట, ఆయన్ని దోసుకెళ్ళిపోయింది, దిగిపోయింది. ఈయన ఎవరా, ఏంట్రా, ఎక్కడ, ఏంటి పోస్ట్ అంటే ఏంటి వివరాలని పెద్ద తెలిసిపోయింది. అంటే చచ్చిపోవాల్సింది ఆ నోట ఈ నోట తెలిసిపోతే ఏం చేశారంటే ఇతని ఉద్యోగానికి అన్ఫిట్, డిస్మిస్, తర్వాత చూద్దాం అని చెప్పి ముందు డిస్క్వాలిఫై చేశారు. ఆ తర్వాత చాలా చోట్ల తిరిగారు, పెద్ద దగ్గరికి వెళ్ళారు, ఎవరెవరినో పట్టుకున్నారు. ఆయన ఒక్కడే ఇంట్లో మగవాడు. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ మాత్రం ఉండింది. ఆ తర్వాత ఆవిడ బాగా వృద్ధురాలు, 4 అక్క చెల్లెలు, 4 అక్కలు. ఈ ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వచ్చి కుర్రవాడు ఉద్యోగం కోసం ఏం తిరుగుతారు? ఒరే బాబు నేను తిరగలేరా, నువ్వు తిరిగాడు. ఇతను 4 రోజుల్లో 10 రోజుల్లో 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు తిరిగాడు. ఇక మానేశాడు, ఇంకే పని లేదు, ఏ పని రాదు. మంచి రైటింగ్, మంచి చదవని. కానీ ఏం చేశాడో తెలుసా, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. రిక్షా తక్కడం మొదలుపెట్టాడు. జీవించాలి కదా, బతకాలి కదమ్మా, ఏదో పని చేయాలి. రిక్షా తక్కడం మొదలుపెట్టాడు. నేను వెళ్ళాను అక్కడ పాస్టర్ గారు, అమ్మగారు, నేను ఉద్యమం మాత్రం చిన్నపిల్ల పాప, ఇంకా ఈ కవల పిల్లలు పుట్టలేదు. చర్చికి వచ్చాడు. పాస్టర్ గారు ప్రెసిడెంట్ అన్నాడు. ఆయన భార్య ఎదురు వచ్చారు. ఆయన భార్య పరిస్థితులు, ఆయన వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు, విన్నాడు. మన చర్చ వెనకాటలే వెళ్ళాడు. ఆ తర్వాత ప్రతి ఆదివారం వస్తుండేవారు, వెళ్తుండేవారు. వాక్యం చెప్తుంటే విన్నారు. దశంభాగాలు తీయడం మొదలుపెట్టారు. ఎందులో నుంచి దశంభాగాలు తీయడం? మీకు ఆశ్చర్యం, నేను నిజం చెప్తున్నాను, మీకు ఆశ్చర్యం. అబద్ధం అనుకుంటారు, అబద్ధాలు కాదు మాట్లాడేది, నిజాలు మాట్లాడు. నేను ఏం చెప్పినా, ఎవరితో చెప్పినా నిజం చెప్తాను, వాస్తవం, ట్రూత్, జీవిత సత్యాలు చెప్తున్నాను. తెలిసిన అతడు ఏం చెప్పాడు తెలిసిన, వారంలో ప్రతివారం సోమవారం నుంచి శనివారం దాకా రిక్షా దక్కేవాడు. ఆదివారం నాడు మన చర్చికి వచ్చేవాడు భార్య భర్త. ప్రతిరోజు మన చర్చి ముందు నుంచే వెళ్ళాలి రిక్షా. రమణారావు గారి చర్చ్ ఉంది కదమ్మా, కొత్తూరు. ఎవరైనా వెళ్ళారు ఇక్కడ వాళ్ళు? ఆ కొత్తూరు బ్రిడ్జ్ దగ్గర నుంచి అవతల గోపువాడ సెంటర్ దగ్గర నుంచి రిక్షా తీసుకొని మన చర్చి ముందు నుంచే అలమంచిలు వెళ్ళాలి. మళ్ళీ అలమంచిల నుంచి కొత్తూరు రావాలి బేరాలు తీసుకొని. 4 వేసి 5 వేసి ఎక్కించుకొని రిక్షా తప్పుకొని వెళ్ళేవాడు. ఒక్కొక్కప్పుడు మంచి మంటుటంట, ఒక్కొక్కప్పుడు ఓర్న వర్షం, అందులోనే తప్పుకొని వెళ్ళేవారు. నేను చూస్తుండేవాడు. నేను అప్పుడప్పుడు సైకిల్ వేసుకొని చర్చికి అలమంచిలు ఎంతో వస్తున్నప్పుడు కూడా నాకు ఎదురయ్యేవాడు, ఇంటి చేస్తే ఎదురయ్యేవాడు, అడ్డు చేస్తే ఎదురయ్యేవాడు. ఒక్కొక్కప్పుడు చర్చిలోనే ఉంటుండగా చూసేవాడిని. హారిబుల్, రక్తం పిండి ఇస్తున్నాడు అనుకో, అంతే. ఇంకా ఆయన రక్తం ఇస్తున్నాడు, చెమట కాదు, రక్తమే కానికిస్తున్నాడు. ఆదివారం ఆరాధనకు వచ్చేవాళ్ళు. ఒక పొట్లం ఉండేది, కానుకలు పెట్టి తీస్తే పొట్లం ఉంది. ఇట్లా పేపర్లో పొట్లం పెట్టేసి చిన్న గుడ్డ రుమాలు చుట్టేసి అందులో ఒక కోరిక రాసేవాడు, ప్రార్థన చేయండి మా కోసం విశ్వాసంలో భక్తిలో పెరిగేలాగా. అలాగే వాళ్ళకి పిల్లలు లేదు, దేవుడు మాకు సంతాన భాగ్యం కలిగించేలా ప్రార్థన చేయండి అని రాసి పెట్టేసి ఇది మా యొక్క దశంభాగం, ఈ వారంలో దశంభాగం అని చెప్పించాడు. అది నేను ఇప్పుడు చూస్తే ఇది ఉండేది మాట. కానుక ఎంత ఉండేది? ఇంచుమించు దగ్గర 500, 600, ఒక్కోసారి 300, ఒక్కోసారి ఇంకా ఎక్కువ.
యావరేజ్ 500 దగ్గర తీసుకోండి. అది అందుకునేటప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి. ఏమో మిగిలిన పాస్టర్ గారులు ఏం చేస్తారో తెలియదు, కానీ నాకు మాత్రం అటు చూస్తుంటే అతను కార్చిన చెమటకు నాకు కనిపించేది. అతను రిక్షా తప్పుతుంటే ఆ రిక్షా తప్పుతున్నటువంటి ఆ శరీరం అలసట, బాధ, కష్టం, కన్నీరు మొత్తం నా కళ్ళల్లో కనిపించేది. ఈ డబ్బులో నేను ఎలా ఖర్చు పెట్టాలని చెప్పు. అతను రక్తం నాకు ఇస్తున్నాడు. ఎవరుందండి అది? నేనేమో సూటు పూటేసుకొని తిరిగితే చలుతుందా? అన్నారు పాస్టర్ గారు ఇక్కడే కలార్లో చర్చ్ కట్టారు, స్లాబ్డ్ హౌస్ చర్చ్ కట్టారు, మంచి చర్చ్ కట్టారు, 17 లక్షల రూపాయలు విలువ చేసి చర్చ్ కట్టారు. ఆ రోజు ప్రతిష్టకు రమ్మన్నారు. ఆ రోజులో మన ఈ అమ్మాయి తాలూకా ప్రధాన ఏం ఫంక్షన్, మెచ్యూరిటీ ఫంక్షన్. ఆ ఫంక్షన్ గుడిపోయాను. ఆ రోజు రమ్మన్నాను నన్ను, వచ్చి మా గురించి డేవిడ్ రాజు గురించి చెప్పండి. నాకు ముందే వార్త వచ్చింది, వస్తానమ్మా, నేను ఇక్కడ పండుగలు ముగించుకొని వెళ్దామని ఆశపడ్డాను, అవ్వలేదు. నాకు దేవుని పెట్టారా ఆ రక్తం కనబడలేదు. నాకు భయం భక్తి ఉన్న పాస్టర్ గారు ఉంటారండి, కానుకలు ఇచ్చేసి తినేసేసి ఊరికే జలస చేసేసి ఎలా పడితే అలాగే బతికేటువంటి పాస్టర్లు లేరు. ఒకడో అలా ఉంటారు. కానీ దేవుని దేవుని బిడ్డల కానుకలు అంటే వారి రక్తం, కష్టార్జితాలు ఇస్తున్నారు కాబట్టి ఇవ్వాలి. ఇస్తేనే దీవెన, ఇస్తేనే ఆశీర్వాదం, ఇస్తేనే నిలవ ఉంటాయి డబ్బులు చర్చిలో. ఎంత ఉందో చెప్పను నేను, ఎప్పుడు అడగండి, తీయడానికి అవ్వదండి. అప్పులు అడగండి. అరే కుమార్, సారీ కుమార్ చదువు కాబట్టి అన్న, ఎప్పుడు నన్ను అప్పు అడగలేదు, డబ్బులు అప్పు పడి నేను అడగలేదు, ఎప్పుడు అడగను. విశ్వాసం చెప్తుంది, మన చర్చికి నిలవ ఉండాలి, మీటింగ్లు పెట్టాలంటే కానుకలు ఉండాలి, డబ్బు ఉండాలి. అదే మనకి ధైర్యం. కానుకలు ఉంటే గౌపునే ఈ 4 వారాలు ఆరాధన అవ్వలేదు, కానుకలు రాలేదు, ఏమయ్యా ఎవరిని అడగగలిగామా? ఎవరిని అడగలేదు. పాస్టర్ గారు డిమాండ్ చేయరమ్మా. పాస్టర్ గారు వాక్యం చెప్తారు. ఒక్కొక్కసారి ఆయన ఎవరో అనుకుంటున్నట్టు కొన్నిసార్లు కొన్ని మాటలు జారిపోతాయి. నేను కానుకలు ఇవ్వకపోతే హాస్పిటల్కి వెళ్ళిపోతాను, కొన్ని కానుకలు ఇవ్వకపోతే ఇంకా మంటగా మాట్లాడే పాస్టర్ గారు ఉంటారు. నీకు బస్సు గుద్దేస్తుంది, లారీ గుద్దేస్తుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. దిస్ ఈజ్ రాంగ్, తప్పు. అలా పాస్టర్ గారు చెప్పకూడదు, చెప్తే తప్పు. నేనైతే మా సంఘ బిడ్డలందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఇచ్చే చెయ్యిగా దేవుడు చేయాలి మిమ్మల్ని. ఎలా చేయాలా? ఇచ్చే చెయ్యి ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. తీసుకునే చెయ్యి ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. మన చెయ్యి కింద ఉండాలా, పైన ఉండాలా? అది నా కోరిక. సంఘ బిడ్డలందరూ ఇచ్చే స్థాయిలో ఉండాలి. దర్శనం బాగానే కాదు, కృతజ్ఞతార్పణలో కాదు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అయిపోవాలి. మీరు బిజినెస్ మ్యాగ్నెట్లు అయిపోవాలి. ₹1,00,000 ఏమి కాకుండా బస్గారు తీసుకెళ్ళండి, వాడండి అని చెప్పాలి. మీటింగ్లకి 3 రోజులకి నేనే పెట్టేస్తాను అంతా అని చెప్పాలి. ఈ లైటింగ్ అంతా నాదే, ఈ భోజనాలన్నీ నావే. పాస్ గారు కానుకలు ఇవ్వండి 10,000, ఇంకా పెద్ద పాస్ గారు పిలుచుకురండి, హైదరాబాద్ నుంచి తీసుకురండి. అట్లా ఆ స్థాయికి మన సంఘం ఏమవ్వాలి? పెరగాలి. ఎప్పుడు పెరుగుతుంది? మనం ఇస్తుంటేనే దేవుడు కూడా మనకి అలాంటి దీవెన ఆశీర్వాదంతో మనం నింపబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి చిత్తమైతే ఇంకా రాగలుగుతున్నాం. ఇంత మంచి మాటలు ఇవ్వడంలో ఎంత ఆశీర్వాదం ఉందో మనం చెప్పుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుందాం. ప్రార్థన. ఎవరైనా ఒకరు ప్రార్థన